జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువైయున్న శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం చతుర్థ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మొదలైందని ఆలయ నిర్మాణకర్త బబిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమార్ దంపతులు తెలిపారు. 108 మంది ముత్తైదువులతో కూడిన బృందం 108 జల కలశాలతో శోభాయాత్రను ముత్యాలమ్మ వారి సన్నిధి నుంచి గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధి వరకు చేరి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. 5వ తేదీన ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అనంతేశ్వర స్వామి వారికి, ముత్యాలమ్మ వారికి నవరసాలతో విశేష అభిషేకం, పసుపు కొమ్ములతోని అర్చన, సాయంత్రం వారాహి హోమం, శ్రీనివాస ఆంజనేయ కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించనున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. బాలా త్రిపుర సుందరపేట ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఏమని శశికుమార్, సత్యనారాయణ గుప్తా పర్యవేక్షణలో, ప్రధాన అర్చకులు మిర్తిపాటి విశ్వనాథ శ్రీనివాస శర్మ పర్యవేక్షణలో, వాగ్వాల పుల్లారావు సారథ్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బవిరిశెట్టి తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాయణం చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రేపు ఉదయం 5/4/2024 శుక్రవారం ఉదయం 9 గంటలకి గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర పాల పొంగలు పంపించి పాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏ కారణాలతో మీరు ఆ బోనాలు తీసుకురాకపోతే అవకాశం లేని వాళ్ళు అక్కడికి వస్తే సప్తనదీ జలాలు ఏర్పాటు కూడా చేశాము. అవన్నీ కూడా తీసుకొని పాంపులు వేసుకుంటూ మన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణం నుంచి ఉదయం 9 గంటలకి బయలుదేరుతుంది శోభయాత్ర. అక్కడి నుంచి మన నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు వస్తుంది శోభయాత్ర. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. గురువారం నాడు మన్యం జిల్లా జిఎమ్మవలస మండలం అల్లువాడ గ్రామంలో పాముల పుష్పశ్రీవాణి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చతుర్శర్ల కోటలో ఎన్నికల ప్రచారం ప్రారంభించేటప్పుడు ఆనవాయితీగా వస్తున్న తూర్పు దిక్కున ఉన్న అల్లువాడ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోందని, ముందుగా చినమేరంగి సొంత గ్రామం అయినప్పటికీ ముత్యాలమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమావేశంలో పుష్పశ్రీవాణి మాట్లాడారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా, చినమేరంగిలో మా ఇల్లు నా మెట్టినిల్లు, కానీ కురుపాం నియోజకవర్గంలోని ప్రతి గడప నా పుట్టినిల్లు. 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న పరీక్షిత్ రాజు, పుష్పశ్రీవాణి ఒకేలాగున్నా ఈరోజు కురుపాం నియోజకవర్గంలో మీ సంతోషంలో, మీ కష్టంలో, కరోనా సమయంలో మీకు అండగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలోని గుంతకల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించాలని మాజీ మంత్రి, ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పలువురు మద్దతు కోరారు. ఈ మేరకు గుంతకల్లు, గుత్తి పట్టణాల్లో విస్తృతంగా ఆయన పర్యటించారు. తనను గెలిపించాలని అభ్యర్థించారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. అంటుంటారు మన పల్లెల్లో బామర్ది బతికించారు కోరుకుంటారు, అన్నదమ్ముళ్ళు అది కోరుకుంటారంటారు. ఇప్పుడు నా బావ బామర్ది నా బతికించారు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. సంక్షేమం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేక పథకాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలం చిన్న గుజ్జువాడ, పురుషోత్తమ, కర్ర తదితర ప్రాంతాల్లో ఆయన గురువారం నాడు ప్రచారం చేశారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ కోర్సులో యువతకు మంచి భవిష్యత్తు ఉందని ఆమదాల వలస ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ అన్నెపు గోపి అన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలో గురువారం నాడు ఎస్విసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. లెవెల్కి ఎందుకు పెట్టడం జరుగుతుందనంటే డిఫరెంట్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి తెల్లవారే రాలేరు కాబట్టి అందుకని
11 గంటలకు పట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 11 to 1 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు ఏంటంటే 3 సబ్జెక్టులు ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అందులో మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మ్యాథ్స్ టోటల్గా 120 మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది. కొల్లం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మందస మండలం బుడార్సింగి పంచాయతీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి తెలుగుదేశం జనసేన యువకులు గురువారం నాడు చేరారు. స్థానిక మంత్రి డాక్టర్ సీదిరికి మద్దతుగా వారంతా 15 మంది వరకు యువకులు వైసీపీ పార్టీ కండువాను కప్పుకున్నారు. మంత్రి సీదిరి సమక్షంలో వారికి సాదరంగా ఆహ్వానించారు. స్ఫూర్తి న్యూస్ పలాస. Please like, share, subscribe our channel.